కంపెనీస్ నేమ్స్ ఏది చేసినా బిజినెస్‌కి చేసినా లేకపోతే దేనికి చేసినా కూడా ఏ కంపెనీకి మనం కాంపిటీషన్ చూస్తున్నాం అనేది క్లియర్‌గా ఉండాలి. ఒకవేళ చాట్‌జీపీటీలో ఇవ్వలేదనుకోండి, పర్టిక్యులర్‌గా మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి. కంపెనీ నేమ్స్ అని కంపెనీ నేమ్ అని ఇస్తే ఒకటో రెండో కంపెనీలు తీసుకొని అది మనకి నేమ్‌తో పాటు ఆ కంపెనీ డీటెయిల్స్ వస్తది. అప్పుడు మనకి క్లారిటీ వస్తది. ఓకే. ఈ కంపెనీ ఇలా ఇస్తుంది. ఈ కంపెనీ మనం ఇలా ఇవ్వచ్చు ఓకే. అనేది ఒక ఐడియా వస్తది. ఇక్కడ మనం నిన్న బిజినెస్ టు కస్టమర్ ఈ టాపిక్ వరకు చేసుకున్నాం కదా! ఇక్కడ మీకు ఆఫ్ పేజీ, ఆన్ పేజీ ఇవన్నీ గుర్తున్నాయా వర్డ్స్? యాహ్! గుర్తుంది. యాహ్! గుర్తున్నాయండి. అలాగే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. మన ర్యాంక్ డ్రాప్ అవ్వడము, లైక్ ఎట్లా అవుతదంటే ఆల్గారిథమ్ అప్డేట్స్ ఇవన్నీ గూడా మనకు బేసిక్ కోర్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. దీన్ని ఇంటర్వ్యూలో గూడా వస్తాయి. బట్ ఇదే టాపిక్స్ మనకి నెక్స్ట్ గూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడి నుంచి మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇదంతా ప్రిపేర్ అవ్వాలంటే చాలా టైం పడతది కాబట్టి, నేను మామూలుగా చిన్న చిన్న డాక్యుమెంట్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఉండే ఈ టర్మ్స్ అన్నీ గూడా కంప్లీట్ మన ట్రైనింగ్‌లో వచ్చే టర్మ్సే కాబట్టి టర్మ్స్ వరకు గుర్తుపెట్టుకోండి ఒకసారి ప్రిపేర్ అవ్వి ఈ మెటీరియల్‌లో. ఓకే. నెక్స్ట్ మనకి మల్టీమీడియా ఆప్షన్స్. మల్టీమీడియా అంటే ఏంటంటే ఇమేజెస్, వీడియోస్. ఈ ఇమేజెస్, వీడియోస్ ఏంటంటే మనకి విజువల్ ప్రజెంటేషన్ ఇస్తాయన్నమాట. విజువల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ ఇమేజెస్‌లో మనకి క్లియర్‌గా ఇమేజ్ అనేది ఎక్కువుండాలి. కంటెంట్ అనేది తక్కువుండాలి. అలాగే గూగుల్ ఎప్పుడు ఇమేజెస్‌ని రీడ్ చేయదు. మనం ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేసామంటే, ఆ అప్‌లోడ్ చేసిన ఇమేజ్ గూగుల్‌లో రావాలి అంటే దానికి ఆల్ట్ టెక్స్ట్ అని ఇస్తాం. అంటే ఇమేజ్‌కి ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్‌ని మనము ఆల్ట్ టెక్స్ట్ అంటాము. ఆ టెక్స్ట్ ఇస్తేనే గూగుల్ ఆ టెక్స్ట్‌ని బేస్ చేసుకొని ఇమేజ్‌ని రీడ్ చేస్తది. అప్పుడే మనకు ఆ ఇమేజ్ గూగుల్‌లో డిస్‌ప్లే అవుతది. ఎక్కడొస్తదంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. గూగుల్‌లో ఇమేజెస్ అని. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ ఆప్షన్ ఉంది కదా! ఎవరైతే ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ ఈ ఫైల్ నేమ్ ఇస్తారో వాళ్ళ ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఇమేజెస్‌లో కనిపిస్తాయన్నమాట. ఈ ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ ఇస్తారు అంటే వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వస్తది. అక్కడ చూపిస్తాను ఎక్కడ ఇస్తారు అనేది. ఇక్కడ మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి ప్రతి ఇమేజ్‌కి ఏజెన్సీ గాని, సర్వీసెస్ ఈ నేమ్స్ రిలేటెడే ఉంటాయన్నమాట. ఇట్లా ఏంటంటే ఇమేజ్ ఎక్కువుండాలి. టెక్స్ట్ అనేది తక్కువుండాలి. అప్పుడు మనకి ప్రాపర్‌గా ఆప్టిమైజ్ అవుద్ది. బట్ ఇక్కడ కొన్ని ఇమేజెస్‌లో టెక్స్ట్ కూడా ఎక్కువిస్తారు. కానీ ఇట్లా క్లమ్జీగా ఇవ్వకుండా లైక్ సింపుల్‌గా ఇస్తే బెటర్ అన్నమాట మనకి. అది ప్రొఫెషనల్‌గా కనిపిస్తది. ఇక్కడొచ్చేసి ఆహ్, ఇమేజ్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసామనుకోండి, ఇమేజ్ ఫైల్ సైజ్ అనేది ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తే కంప్రెసింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ తోటి ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తే అప్పుడు ఇమేజ్ సైజ్ తగ్గుతుంది. బట్ క్వాలిటీ తగ్గకూడదు. మనం ఎండ్ యూజర్‌కి కనిపించే క్వాలిటీ అలానే ఉండాలి. అలాగే గూగుల్‌లో అప్ అప్‌లోడ్ అయ్యే సైజ్ అనేది తక్కువుండాలి. అప్పుడు మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది క్లియర్‌గా ఉంటుంది. దీన్ని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇమేజ్‌కి ఫైల్ నేమ్, ఆల్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ కంప్రెషన్ ఈ 3 ప్రాపర్‌గా యూజ్ చేస్తే దాన్ని ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటాం.
అంటే వీడియో ఆప్టిమైజేషన్ చేయడానికి మెటాడేటా, థంబ్‌నెయిల్స్, ట్రాన్స్క్రిప్షన్, క్యాప్షన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియో ఆప్టిమైజేషన్‌కి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకేంటంటే అడ్వాన్స్డ్ కంటెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్స్డ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. దీనికన్నా ముందు మనము ఇంకా నెక్స్ట్ టాపిక్స్ అన్నీ చూద్దాము. రోబోట్.txt ఫైల్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వరకు అంటే ఇది బేసిక్ లెవెల్. నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ వస్తాయి. బిఫోర్ దట్ మనము వాట్ ఈజ్ ఎస్సీఓ ఇవి చూసుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనకి చాలా టర్మ్స్ వస్తాయి. దాని తర్వాత మనం అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళామంటే అవి ఇంకొంచెం ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఓకే. ఇప్పుడు వరకు మనం ఫండమెంటల్స్ చూసాము. ఇందులో మనం ఎస్సీఓ ఇక్కడ ఉన్నాయి కదా, టెక్నికల్ ఎస్సీఓ లైక్ ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్సీఓలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అని ఇక్కడ మనము యూస్ చేసుకున్నాము. లైక్ ఇక్కడ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ అని వచ్చినది. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మొత్తం థియరీ ఉంటుంది. ఇక్కడ వాట్ ఈజ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ ఇవి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. బట్ ఒకసారి మనం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేసినాక నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మళ్ళీ సపరేట్గా ఇస్తాను. అప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనము కంటిన్యూ చేయొచ్చు. రేపటి నుంచి క్లాస్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది ఒకటి ఆన్లైన్ ఛానల్. By using this digital marketing, we promote products or services and engaging with the customers. And by using this digital marketing, we build the brand awareness and trustworthiness on the website and on the business. దీన్నే మనము ఆన్లైన్ రెప్యుటేషన్ అని కూడా అంటాం, ట్రస్ట్ని ఇంక్రీజ్ చేయడాన్ని. ఇట్లా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్లో డిస్ప్లే అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఆప్టిమైజేషన్ అంటే కనిపించేలా చేయడం. ఈ సెర్చ్ ఇంజిన్లో కనిపించేలా చేసే టెక్నిక్స్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ వాట్ ఈజ్ ఎస్సీఓ అని క్వశ్చన్ అడిగితే లైక్ ఆప్టిమైజింగ్ ద వెబ్సైట్ టు ర్యాంక్ హయ్యర్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్. వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ అవ్వడము. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ ట్రాఫిక్. దీన్నే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. తర్వాత కంటెంట్ మార్కెటింగ్, క్రియేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద వాల్యుబుల్ కంటెంట్ అండ్ అట్రాక్ట్ అండ్ ఎంగేజింగ్ ద టార్గెట్ ఆడియన్స్. కంటెంట్ మార్కెటింగ్ అంటే సెర్చ్ ఎస్సీఓలోనే వచ్చే ఒక పార్ట్. బట్ ఇది సపరేట్గా దీనికేం మాడ్యూల్స్ ఉండవు. మనం ఎస్సీఓ చేసేటప్పుడు ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ కంటెంట్ మార్కెటింగ్ అనే దానికి సపరేట్గా ఏమేమి కలిపితే కంటెంట్ మార్కెటింగ్ అంటారు అంటే లైక్ ఆర్టికల్స్ రాయడము, బ్లాగ్స్ రాయడము, ఇమేజెస్ క్రియేట్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడము, పీపీటీస్ క్రియేట్ చేయడము, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా కంటెంట్ మార్కెటింగ్ కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఎస్సీఓ. అంటే సపరేట్గా ఇదేం వేరే మాడ్యూల్ కాదు. మనం ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది మన టార్గెట్ ఆడియన్స్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. లైక్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏం సొల్యూషన్స్ ఇస్తున్నాము, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇదంతా బై యూజింగ్ ది కంటెంట్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్ అంటాము. డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ లేకపోతే మనం ఏం చేయలేం. ఈ కంటెంట్ ఎంత స్ట్రాటజిక్గా క్రియేట్ చేస్తున్నాము, ఎంత ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనే దాని మీద మనకి మార్కెటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకు తెలుసు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవే ఉంటాయి. వీటిని మనము బిజినెస్ పరంగా ఎలా యూజ్ చేసుకుంటున్నాము,
ఎలా ప్రమోట్ చేస్తున్నామో ప్రోడక్ట్స్ని, ఇవన్నీ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ కిందకు వస్తాయి. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మనకి జీమెయిల్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో గూగుల్, అప్పుడే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టార్గెట్గా పర్సన్స్కి, పొటెన్షియల్ కస్టమర్స్కి మెయిల్స్ పంపించడానికంట. ఆ ఆ మెయిల్స్ వెళ్ళినాయి అనుకోండి, వాళ్ళు మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుని కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మనకే మెసేజ్ పెట్టారని వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు, సర్వీసెస్ కావాలంటే తీసుకోవడం, ఇట్లాంటి 1-to-1 కమ్యూనికేషన్కి న్యాచురల్గా లీడ్స్ని జనరేట్ చేసుకోవడానికి ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో కూడా మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. అవి కూడా మనం ఈమెయిల్ మార్కెటింగ్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. తర్వాత పేపర్ క్లిక్. పేపర్ క్లిక్ అంటే ఒక క్లిక్కి ఇంత అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడాన్ని పేపర్ క్లిక్ అంటారు. దీన్ని గూగుల్ యాడ్స్ అంటారు, పీపీసీ అంటారు పేపర్ క్లిక్ని షార్ట్కట్లో. అండ్ సోషల్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని కూడా అంటారు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, పీపీసీ ఈ మొత్తము ఒకటే అనమాట. పెయిడ్ మార్కెటింగ్ ఇది. ఇది వచ్చేసి మనకి ట్రాఫిక్ అండ్ కన్వర్షన్స్ స్టార్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకేమీ ప్రోడక్ట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మనము సేల్ చేస్తే దానికి మనకి కమిషన్ వస్తుంది అనమాట. 10%, 5%, ఇట్లా మనకి కమిషన్ అనేది వస్తుంది. మనం ఒక స్టోర్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు. లైక్ మనకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదో ఒకటి ఉంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనము సేల్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. ఇక్కడ మనకి 2 టైప్స్ అనమాట. డైరెక్ట్గా కంపెనీయే మనకి అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఇస్తుంది, లేదా అఫిలియేట్ ప్రొవైడర్స్, మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈబే కానీ ఇట్లాంటి సైట్స్ అన్నీ కూడా సపరేట్గా వాళ్ళు అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇస్తారు. అక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి మనం లింక్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటాం. లేదు అంటే కొన్ని సైట్స్ ఉంటాయి, సీజే అఫిలియేట్స్ అని, ఇంకా డిఫరెంట్ నేమ్స్ తోటి. ఆ వెబ్సైట్స్ ఏంటంటే అవి మీడియేటర్స్ అనమాట. అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళందరూ అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ యాడ్ చేస్తారు. మనం ఆ సైట్లో రిజిస్టర్ అయ్యి మనకి ఏ ప్రోడక్ట్ కావాలో అది తీసుకుని దాన్ని సేల్ చేస్తే దాని నుంచి కమిషన్ ఎర్న్ చేసుకుంటాం. మనకి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ రన్ అవ్వాలి అంటే మనకి కంపల్సరీగా ఫాలోవర్స్ అనేది ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ, ఇట్లాంటి ఏదో ఒక ఛానల్లో మనకి ఫాలోవర్స్ అనేది ఉంటే అక్కడ మనము కంటెంట్, ప్రోడక్ట్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటే అక్కడ ఎవరైనా నచ్చిన వాళ్ళు బై చేయటము ఇవన్నీ జరుగుతాయి. ఇట్లాంటి యూట్యూబర్స్ బాగా చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ప్రోడక్ట్స్ని ఇట్లానే సేల్ చేసుకుని అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. కానీ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మనకి ఇక్కడ ఇండియాలో పెద్దగా అంత ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో బాగా చేస్తారు ఇవి. ఎందుకంటే అక్కడ వెబ్సైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన ఇండియన్ అఫిలియేట్ ప్రొవైడర్స్ కన్నా కూడా ఫారిన్ అఫిలియేట్ ప్రొవైడర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీడియేటర్స్ కంపెనీస్ అనమాట. అట్లా ఇక్కడ ఎస్సీఓకి డెఫినేషన్ ఒకటి. వాట్ ఈజ్ ఎస్సీఓ? వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈజ్ ఎస్సీఓ? డిజిటల్ మార్కెటింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్. ఎస్సీఓ అంటే ఓన్లీ 1 మాడ్యూల్ అనమాట. ఎస్సీఓ మాడ్యూల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. యాడ్స్, బ్లాగింగ్ ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకు వస్తాయి. ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్. బట్ ఇక్కడ వచ్చేసి అందులో ఒక మాడ్యూల్ వాట్ ఈజ్ ఎస్సీఓ. SEO is a search engine optimization. In the digital marketing process of optimizing the website to rank higher on the search engine result page. ఇది ఇంపార్టెంట్ పార్ట్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ అంటారు. టు గెట్ అవర్ వెబ్సైట్ ర్యాంక్ హయ్యర్ ఇన్ ద గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ఆర్ SERP రిజల్ట్స్. ఇది మనం చెప్పాలి డైరెక్ట్, సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ SEO అంటే
ఈ ఎస్సీఓలో ఇంకేమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందంటే ఇంప్రూవింగ్ ద కంటెంట్, కీవర్డ్స్, వెబ్సైట్ స్ట్రక్చర్, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టు గెట్ అవర్ వెబ్సైట్ ర్యాంక్ హయ్యర్ ఇన్ ద ఎస్సీఆర్పి రిజల్ట్. వాట్ ఈస్ ఎస్సీఓ అంటే అర్థమైందండి? యా అర్థమైంది. యా అర్థమైందండి. వాట్ ఈస్ ఎస్సీఓ అంటే ఒకసారి మీకు అర్థమైన వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆప్టిమైజింగ్ వెబ్సైట్స్ టు ర్యాంక్ హైయర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. యా ఓకే మేడం మీకండి. హలో Yeah, to optimize the website for higher ranking, we use a SEO. యా ఓకే వై ఎస్సీఓ అంటే ఎస్సీఓని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇంక్రీజింగ్ ద విజిబిలిటీ, మన వెబ్సైట్ బాగా కనిపించడానికి, అంటే క్రెడిబిలిటీ, మన వెబ్సైట్ యొక్క క్రెడిబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే తక్కువ అమౌంట్ తోటి మన రిజల్ట్ని గూగుల్ పేజ్లో ఇండెక్స్ చేసి అక్కడి నుంచి లీడ్స్ తెచ్చుకోవడానికి కానీ లైక్ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి కానీ యూజ్ చేస్తాం. లైక్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈ ఎస్ఈఓ మనం టార్గెట్ ఆడియన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఈ ఎస్ఈఓ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే కీవర్డ్స్ త్రూ మన టార్గెట్ ఆడియన్స్ని కనెక్ట్ అవుతాం. డిజిటల్ మార్కెటింగ్ కావాలని ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకే మన వెబ్సైట్ కనపడుతుంది. అంటే టార్గెటింగ్గా పీపుల్ని రీచ్ అవ్వడానికి ఈ ఎస్ఈఓని యూజ్ చేసుకుంటాం. ఎందుకు మనకి ఎస్ఈఓ అంటే అలాగే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇవ్వడానికి. ఒకసారి ఇండెక్స్ అయినాక ఆ వెబ్సైట్ మనం ఎస్ఈఓ ఆపేసిన తర్వాత కూడా కొన్ని రోజులు అక్కడే ఉంటుంది. తర్వాత చిన్నగా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ చేస్తూ ఉంటే మనకు లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్ అనేవి ఇస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా ఎస్ఈఓ హెల్ప్స్ టు గ్రో అవర్ బిజినెస్ ఆన్లైన్ ఎఫెక్టివ్లీ. వై ఎందుకు మనము ఈ ఎస్ఈఓని యూజ్ చేస్తామంటే లైక్ చెప్పండి. ఇంక్రీజింగ్ ద క్రెడిబిలిటీ, విజిబిలిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ టార్గెట్ ఆడియన్స్, Target audience and long-term results, and overall the business ni online effective. బై ఎస్ఈఓ. వాట్ ఈజ్ ఎస్ఈఓ అంటే ఎస్ఈఓలో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. దాన్ని చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఈ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. వేర్ వీఆర్ యూజింగ్ ద ఎస్ఈఓ, ఎక్కడ మనం ఎస్ఈఓని యూజ్ చేస్తున్నామంటే వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడానికి, కంటెంట్ మార్కెటింగ్ చేయడానికి, లోకల్ లిస్టింగ్స్ చేయడానికి. లోకల్ లిస్టింగ్స్ అంటే బిజినెస్ డైరెక్టరీస్ అనమాట, ఇక్కడ చేయడానికి. అలాగే సోషల్ మీడియా ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇవి మామూలుగా మేజర్గా మనం ఇప్పుడు యూజ్ చేసేవి. ఇంక ఇక్కడ కాకుండా మనం యూట్యూబ్ ఎస్ఈఓ అని లైక్ లోకల్ ఎస్ఈఓ అని, జియోగ్రఫికల్ ఎస్ఈఓ అని, ఇట్లా డిఫరెంట్ ఎస్ఈఓ టర్మ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు యూజ్ చేసేవి వెబ్సైట్ ఆప్టిమైజేషన్ చేసుకోవడానికి కంటెంట్ మార్కెటింగ్, ఈ కామర్స్, లోకల్ లిస్టింగ్ అండ్ సోషల్ మీడియా. ఇప్పుడు మనం చేయబోయేది ప్రజెంట్ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అండ్ కంటెంట్ మార్కెటింగ్ వస్తుంది. ఈ కామర్స్ అంటే మళ్ళీ ఇది వేరే అనమాట. ఈ కామర్స్ ప్రోడక్ట్స్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైక్ ఇట్లాంటి మింత్రా కానీ ఇట్లా మన ఇండియాలో సేల్స్ ఉన్నాయి కదా, ఇట్లా సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్ ఏదైతే సేల్ చేస్తామో అవన్నీ కూడా ఈ కామర్స్ సైట్స్ ప్రోడక్ట్స్ని సేల్ చేసేవి. ఆ ప్రోడక్ట్ ఎస్ఈఓ అనేది డిఫరెంట్. ముందు సర్వీసెస్ కంప్లీట్ అయినాక ప్రోడక్ట్స్ చూద్దాము, తర్వాత లోకల్ లిస్టింగ్ అండ్ సోషల్ మీడియా.
ఈ లోకల్ లిస్టింగ్, సోషల్ మీడియా అనేది నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసేది ఇదే. ఇప్పుడు దాకా మనము ఎస్సీఓ గురించి డిస్కస్ చేసాము. ఈ ఎస్సీఓ మేజర్గా 3 పార్ట్స్ ఉంటుంది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్సీఓ, గ్రే హ్యాట్ ఎస్సీఓ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ. ఈ 3 పార్ట్స్ ఉంటాయి అసలు ఎస్సీఓలు మేజర్. ఆ మేజర్ ఇప్పుడు మనం చేసేది ఏదైతే ఉంది, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది, ఇక ముందు మనం వర్క్ చేయబోయేది అంతా కూడా వైట్ హ్యాట్ ఎస్సీఓ అనమాట. ఈ వైట్ హ్యాట్ ఎస్సీఓనే మనం చేస్తాం. ఇక్కడ బ్లాక్ హ్యాట్ కానీ గ్రే హ్యాట్ కానీ ఉంటే అవి మనం చేయము. ఎందుకంటే ఈ వైట్ హ్యాట్ ఎస్సీఓ అనేది గూగుల్ వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేశారో ఆ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది, దాన్ని ఎక్సీడ్ అవ్వదు. అలాంటి దాన్ని మనము వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటాం. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అంటే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ టు వైట్ హ్యాట్ ఎస్సీఓ. గూగుల్ ఏదైతే చేయొద్దు అంటుందో వాటినే చేస్తాం అనమాట. లైక్ గూగుల్ కీవర్డ్స్ ఒక 10 కీవర్డ్స్ యాడ్ చేయమంది అనుకోండి, మనము ఒక 20 30 కీవర్డ్స్ యాడ్ చేస్తాము. అప్పుడు ఏంటంటే అది బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ కింద కన్వర్ట్ అవుతుంది. మనం ఒక లింక్స్ స్పామ్ సైట్స్ నుంచి తీసుకోవద్దు అని చెప్తుంది, కానీ మనం అదే సైట్ నుంచి తీసుకొచ్చి మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటాం. అది బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ కింద. ఇది అన్ఎథికల్ ప్రాసెస్. ఇలా చేస్తే మన వెబ్సైట్ అనలైజ్ అవుతుంది. బట్ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓకి కూడా జాబ్స్ ఉంటాయి, బట్ చాలా రేర్గా ఉంటాయి, ఎప్పుడో ఒకటి వస్తుంది. దానికి కూడా మంచి ప్యాకేజీ ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే మనము లాంగ్ టర్మ్ రిజల్ట్ని చూడలేము. మనం బ్లాక్ హ్యాట్ చేస్తే అది ఇమీడియట్గా పెనలైజ్ అవుతుంది. బట్ ఈ లోపలే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ లేకపోతే ప్రోడక్ట్స్ ఏదైనా సేల్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటారు అనమాట ఈ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ యూజ్ చేసేవాళ్ళు. అలాగే గ్రే హ్యాట్ ఎస్సీఓ. ఈ గ్రే హ్యాట్ ఎస్సీఓ అంటే కాంబినేషన్ ఆఫ్ వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ. అంటే 2 పాయింట్స్ అందులో సగం ఇందులో సగం ఉంటాయి. ఈ వైట్ హ్యాట్ ఎస్సీఓ ఏంటి, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ ఏంటి, ఇది మనం ఎలా యూజ్ చేస్తామో ఇది మనం చూద్దాము. అసలు ఏంటి ఇవి ఏమేమి ఉంటాయి అనేసి. ఇప్పుడు మనం చేసే వైట్ హ్యాట్ ఎస్సీఓలో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, లైక్ ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓ. ఓకేనా? మేజర్గా Okay. మేజర్గా మనకి 3 పార్ట్స్, లైక్ వైట్ హ్యాట్ ఎస్సీఓ, నెక్స్ట్ వన్ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ, నెక్స్ట్ గ్రే హ్యాట్ ఎస్సీఓ. బట్ మనం చేసే వరకు వైట్ హ్యాట్ ఎస్సీఓ. ఈ వైట్ హ్యాట్ ఎస్సీఓలో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. వెబ్సైట్కి మాత్రమే, మిగతావి కాదు. వెబ్సైట్కి మళ్ళీ 3 ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ అండ్ టెక్నికల్ ఎస్సీఓ. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? యా, అర్థమైంది. ఈ బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ అనేది మనం చెయ్యం అసలు. మనం ఏ బిజినెస్కి చేసినా వైట్ హ్యాటే చేస్తాం. ఇక్కడ మనం వైట్ హ్యాట్ ఎస్సీఓ స్టార్ట్ చేస్తాం. ఇందులో మనము 3 టైప్స్ చెప్పాం కదా వైట్ హ్యాట్ ఎస్సీఓలో, ఏంటి ఒకసారి చెప్పండి. On page, off page, and technical SEOs. ఇప్పుడు ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ మనం తీసుకుంటే ఇందులో మనం ఆన్ పేజ్ ఎస్సీఓలో ఏమేమి వస్తాయి ఎలిమెంట్స్ అంటే మేజర్గా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే కీవర్డ్స్ ఆన్ పేజీలో చేస్తాం, కంటెంట్ ఆన్ పేజీలో చేస్తాం, మెటా ట్యాగ్స్ ఆన్ పేజీలో చేస్తాం, హెడ్డర్స్ ఆన్ పేజీలో చేస్తాం, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా, ఇవి కూడా మనము ఆన్ పేజీలోనే చేస్తాము. ఇంటర్నల్ లింకింగ్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనము ఆన్ పేజీలో వెబ్సైట్ ఆన్ చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఈ వెబ్సైట్ లాగిన్ చేయకుండా మనం చేయలేం.
ఇదైతే మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనం ఏదైనా కంటెంట్ అప్‌డేట్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా దీనికి మనం లాగిన్ అనేది చేయాలి. వెబ్‌సైట్ లోపలికెళ్ళి చేస్తేనే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇందులోనే మనం ఈ వెబ్‌సైట్‌ని ఎలా డిసైడ్ చేస్తామంటే కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ అంటే మనం గూగుల్‌లో ఏదైతే టైప్ చేస్తామో వాటిని కీవర్డ్స్ అంటాము. ఆ కీవర్డ్స్ యూజర్స్ ఎలా టైప్ చేస్తున్నారు, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు వాటిని మనం తెలుసుకొని, వాటిని బేస్ చేసుకొని మాత్రమే మనం కంటెంట్ అనేది రాయాలి. ఆ కంటెంట్ రాసి ఇక్కడ ఆప్టిమైజ్ చేయాలి. ఈ కీవర్డ్స్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే, హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటంటే, ఎండ్ యూజర్స్ ఎవరైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తారో వాళ్ళు ఎక్కువుండాలి. హై సెర్చ్ వాల్యూమ్ సెర్చ్ చేసే పర్సన్స్ ఎక్కువుండాలి. అలాగే లో కాంపిటీషన్ కంపెనీ వాళ్ళు తక్కువగా ఉండాలనమాట. తక్కువగా ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కంపెనీ ఉన్నా కూడా ఆ కంపెనీ వాళ్ళు ఆ కీవర్డ్‌ని తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకొక ఒక 100 వెబ్‌సైట్స్ ఉన్నాయనుకోండి తెలుగుకి రిలేటెడ్. 100 వెబ్‌సైట్స్ వాళ్ళు ఈ కీవర్డ్‌ని యూజ్ చేస్తే కాంపిటీషన్ అనేది హై ఉన్నట్టు. అదే ఇద్దరు ఒక వెబ్‌సైట్ వాళ్ళు, 2 వెబ్‌సైట్‌ల వాళ్ళు యూజ్ చేశారనుకోండి కాంపిటీషన్ అనేది చాలా లో ఉన్నట్టు. అలాంటి కీవర్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ మనకెలా తెలుస్తాయి అంటే, మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ ఉంది. ఆ టూల్‌లోకెళ్తే మనం అన్నీ తెలుసుకోవచ్చు. దీని సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? లైక్ ఇది ఎస్‌ఈఓలో ర్యాంక్ అవుతదా? అవదా? ఫాస్ట్‌గా అవుతదా? స్లోగా అవుతదా? ఇవన్నీ కూడా మనం ఆ టూల్‌ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ ఆన్ పేజ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌ని మనం ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. దీంట్లో వచ్చే ఎలిమెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్, కంటెంట్ క్వాలిటీ, మెటా ట్యాగ్స్, హెడర్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే నేను వెబ్‌సైట్‌లో చూపిస్తాను ప్రాక్టికల్‌గా. అప్పటి వరకు జస్ట్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ హాఫ్ పేజీ. హాఫ్ పేజీ అంటే మనం వెబ్‌సైట్ క్రెడెన్షియల్స్ మనకి అవసరం లేదు. జస్ట్ ఈ లింక్స్ ఉంటే సరిపోద్దనమాట. ఈ లింక్స్ నుంచి చేయొచ్చు. ఈ లింక్ తీసుకొని మనం వర్క్ చేసేసుకోవచ్చు అనమాట. దీని క్రెడెన్షియల్స్‌తో మనకి పని లేదు. దీన్ని హాఫ్ పేజీ అంటారు. ఇది బేసిక్‌గా హాఫ్ పేజీ ఎందుకు చేస్తాము అంటే బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి. ఈ బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే ఆన్‌లైన్‌లో మన వెబ్‌సైట్‌కి సపోర్ట్ ఇస్తాయి. మనము ఏ సపోర్ట్ లేని సైట్స్‌కి వాల్యూ ఉండదనమాట. ఇట్లా బ్యాక్ లింక్స్ త్రూ మన వెబ్‌సైట్‌కి వేరే వాళ్ళ వెబ్‌సైట్స్ సపోర్ట్ ఇస్తే అప్పుడు మన వెబ్‌సైట్ టాప్‌లో వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మనం హాఫ్ పేజీ నుంచి క్రియేట్ చేస్తాము. ఇక్కడ సోషల్ సిగ్నల్స్ అంటే సోషల్ మీడియా అనమాట. ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మన ఫూటర్‌లో ఇక్కడ ఉంటాయి కదా! వీటిని సోషల్ సిగ్నల్స్ అంటారు. తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మార్కెట్‌లో ఆల్రెడీ వాళ్ళు వీడియోస్ తోటి, వాళ్ళ కంటెంట్ తోటి వైరల్ అయ్యి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎవరైతే చేస్తున్నారో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కాంటాక్ట్ అవ్వడం, అక్కడి నుంచి మనం వర్క్ చేయించుకోవడం కూడా అంతా ఆఫ్ పేజ్ యాక్టివిటీ కిందకొస్తది. బట్ ఇవన్నీ మన వెబ్‌సైట్‌లో రావన్నమాట. ఇవన్నీ ఆఫ్ పేజ్‌లో వచ్చినా కూడా ఇవి సెపరేట్‌గానే చేస్తాము. వెబ్‌సైట్‌కి సంబంధం లేదు. ఈ బ్యాక్ లింక్ బిల్డింగ్ ఒక్కటి మాత్రమే మన వెబ్‌సైట్‌కి సంబంధం. దీన్నే మనం కంటిన్యూగా వర్క్ చేస్తాము. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపడానికి ఉండదు. ఒకవేళ ఆ ఎస్‌సీఓ చేయడం గనక ఆపేస్తే కొన్ని రోజులకి ఎస్‌సీఓ ర్యాంక్ అనేది డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ
అదే పొజిషన్‌కి తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడాలి. అంత ఈజీగా రాదు. ఫస్ట్ టైమ్ వచ్చినంత ఈజీగా డౌన్ అయిన తర్వాత రాదు. దీంట్లో థర్డ్ పార్ట్ వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓ. ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద వెబ్‌సైట్ టెక్నికల్ యాస్పెక్ట్స్. లేదా టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయో వెబ్‌సైట్‌లో వాటిని మనం రిజాల్వ్ చేస్తాం బై యూజింగ్ టెక్నికల్ ఎస్ఈఓ. ఈ టెక్నికల్ ఇష్యూస్ మనకెలా కనిపిస్తాయి? వెబ్‌సైట్ చూస్తే మనకి కనిపించవు కదా! అంటే దీనికి కూడా టూల్ ఉంది. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని మనం చేస్తామనమాట. ఈ టూల్ ఈ వెబ్‌సైట్ స్పీడ్ ఎలా ఉంటుంది? ఈ వెబ్‌సైట్‌లో అన్ని పేజెస్ క్రాల్ అయినాయా? ఇండెక్స్ అయినాయా? లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఉందా లేదా వెబ్‌సైట్. ఈ అంతా మనం టూల్‌ని యూజ్ చేసి తెలుసుకుంటాము. ఈ సైట్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎక్కడ యూజ్ చేస్తారు? ఇవి మనం టెక్నికల్ ఎస్ఈఓ చేసేటప్పుడు అక్కడ క్లియర్‌గా మీకు క్లారిటీ వచ్చేస్తది. తర్వాత లోకల్ ఎస్ఈఓ. ఈ లోకల్ ఎస్ఈఓ అనేది మనం ఏరియా వైస్‌గా యూజ్ చేస్తాం. ఒకవేళ మన వెబ్‌సైట్ గనుక లోకల్ ఎస్ఈఓలో ర్యాంక్ అయితే వితిన్ రేడియస్ ఆఫ్ 3-5 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎవరైనా మన వెబ్‌సైట్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకి మాత్రమే చూపిస్తది. ఆ కిలోమీటర్స్ దాటిన తర్వాత వాళ్ళకి చూపించదనమాట. దీన్ని లోకల్ ఆప్టిమైజేషన్ అంటాం. అలాగే మనకి ప్యాక్ 3 అంటారు. లోకల్ ప్యాక్ 3 అని. మనకి సెర్చ్ ఇంజిన్ ఎస్‌సిఓలో అయితే పేజీలో 10 రిజల్ట్స్ ఉంటాయి. ఈ 10 రిజల్ట్స్‌లో ఎక్కడో ఒక చోట రావాలి. అదే లోకల్ ఎస్‌సిఓ అంటే జస్ట్ 3 రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ దాన్నే లోకల్ ప్యాక్ 3 అంటాం. లైక్ ఇక్కడ ఓన్లీ 3 మాత్రమే కనిపిస్తుంది. ఈ 3లోకి రావడానికి మన వర్క్ కాంపిటీషన్ అంతా ఉంటదిక్కడ. ఇక్కడికి రావాలంటే మనం ఏమేం చేయాలి? ఎలా చేయాలి? పోస్ట్‌లు ఎలా పెట్టాలి? రివ్యూస్ ఎలా తీసుకోవాలి? ఇన్ ఇక్కడ రావడానికి ఈ గూగుల్ మై బిజినెస్ ప్లేస్‌లో ఎలా మనం ఆప్టిమైజ్ చేయాలి? ఇవన్నీ గూడా చూద్దాము. ఈ లోకల్ ఎస్‌సిఓలో కీ ఎలిమెంట్స్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, లోకల్ డీటెయిల్స్ లైక్ అండ్ లోకల్ కీవర్డ్స్ ఇవన్నీ గూడా లోకల్ ఎస్‌సిఓలో మనకి యూజ్ చేస్తాము. మళ్ళీ ఈ కామర్స్ ఎస్‌సిఓ అండ్ మొబైల్ ఎస్‌సిఓ ఇవి కూడా ఉంటాయి. వాయిస్ సెర్చ్ ఎస్‌సిఓ ఇవన్నీ. బట్ ఇది మనకి పర్ఫెక్ట్‌గా వస్తే రిమైనింగ్ అనేవి ఈజీగానే ఉంటాయన్నమాట. ఈ కామర్స్ ఎస్‌సిఓ. బట్ ఏంటంటే కంపేర్ టు సర్వీస్ సైట్స్ ఈ కామర్స్ సైట్స్‌కి ఎక్కువ వర్క్ ఉంటది. మనం సర్వీసెస్ అనుకో లైక్ లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇట్లా ఏదో ఒక కీవర్డ్ తీసుకుంటే ఒక చిన్న ఒక పాయింట్‌తో అయిపోతుంది. కానీ అదే ఈ కామర్స్‌కొచ్చేసరికి ఒక శారీ ప్రోడక్ట్ తీసుకున్నామంటే శారీ కలరు, బ్రాండ్ అది లైక్ ఆ మెటీరియల్ ఎట్లాంటిది, దానికి బ్లౌజ్ ఉందా లేదా, ఇ ఇట్లాంటివన్నీ. అదే గనుక డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటే సైజులు, కలర్స్ ఇవన్నీ కూడా ఆప్టిమైజ్ చేయాలి. మనం అందుకని కొంచెం వర్క్ ఎక్కువ పడుతుందనమాట ఈ కామర్స్ ఎస్‌సిఓకి. అలాగే మొబైల్ ఎస్ఈఓ అంటే మొబైల్‌లో ఆహ్, ఆప్టిమైజ్ అవ్వడానికి చేయడం. అలాగే యాప్స్ కూడా యాప్ ఎస్ఈఓ ఉంటుంది. యాప్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ ఎస్ఈఓలో మనం ఆన్ పేజ్‌లో ఏమేం వర్క్ యాక్టివిటీస్ చేస్తాము అంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం ఫస్ట్.
అసలు మెయిన్ థింగ్ కీవర్డ్స్ అనమాట. వెబ్సైట్ ఆల్రెడీ డిజైన్ చేసి మీకు ఇచ్చారు వర్క్ చేయమని, SEO చేయమని. అప్పుడు ఫస్ట్ ఆ వెబ్సైట్ దేనికి రిలేటెడ్, వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, ఏ ఏరియాలో ఇస్తున్నారు, ఎంతవరకు వాళ్ళ రిజల్ట్స్ కనిపించాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనము తీసుకుంటాము ఈ కీవర్డ్స్ని రీసెర్చ్ చేయడానికి. ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని కీవర్డ్స్ జనరేట్ చేస్తాము. ఇక్కడ మనం తీసుకున్న కీవర్డ్ హలో Yeah. Yeah. చెప్పండి. Call Mama is on call. Okay. Yeah. Yeah, keywords కి హై సర్చ్ వాల్యూమ్ ఉండాలి. అలాగని అందరు యూజ్ చేసే కీవర్డ్స్ ఇవ్వకుండా 2 words చెప్పండి. అలాంటి కీవర్డ్స్ని మనము లో తీసుకుంటాము. కాంపిటీషన్. ఈ కీవర్డ్స్ తీసుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము, టూల్ని యూజ్ చేసి అన్నీ తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి అనేది మనము క్లాస్లో చూద్దాము. బట్ ఒక కీవర్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ కీవర్డ్ని మనం ఏ ప్లేసెస్లో మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, లైక్ గూగుల్ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఆ కీవర్డ్స్ని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్స్ ఇచ్చింది, లైక్ టైటిల్ ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్, హెడ్డర్స్, కంటెంట్ ఆఫ్ ద బాడీ, మన ఆర్టికల్ కంటెంట్, బాడీ అంటే లైక్ లోపల మనం ఆర్టికల్ థియరీ రాస్తాం కదా అందులో, అండ్ URLs, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఈ అన్నిట్లో కూడా మనకి ఈ కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఈ కీవర్డ్ అనేది ఒక్కసారి జస్ట్ మీకు చూపిస్తాను గూగుల్ ఎలా ఉంటుంది అని. జస్ట్ ఈ కీవర్డ్ తీసుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఒక కీవర్డ్ తీసుకున్నాం. ఈ కీవర్డ్ మన వెబ్సైట్లో దీనికి ఆర్టికల్ రాసాము, లేకపోతే దీనికి కంటెంట్ రాసుకున్నాం. దీన్ని మన వెబ్సైట్లో యాడ్ చేయాలి అంటే ఈ కీవర్డ్ ఇక్కడ ఉండాలి, టైటిల్లో ఉండాలి. టైటిల్ అంటే మెటా టైటిల్ అంటారు దీన్ని. ఇక్కడ కనిపించేది మెటా టైటిల్, ఇక్కడ కనిపించే ఈ కంటెంట్ మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఈ రెండింట్లో కూడా మన ఈ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఉంది కదా టైటిల్ ట్యాగ్ అంటే మెటా టైటిల్. అండ్ మెటా టైటిల్, బ్లాక్ టైటిల్ సేమ్ ఉండొచ్చు, లేకపోతే వేరుగా ఉండొచ్చు. బ్లాక్ టైటిల్ అనేది ఎండ్ యూజర్ చూస్తాడు, మెటా టైటిల్ అనేది గూగుల్కి రిలేటెడ్ అనమాట. ఈ మెటా డిస్క్రిప్షన్ కూడా గూగుల్ కోసమే క్రియేట్ చేస్తాం. ఇందులో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనేది ఇచ్చాము. ఇక్కడ వీళ్ళ టైటిల్లో ఏమి ఇచ్చుకున్నారంటే, వీళ్ళ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. అలాగే వీళ్ళ డిస్క్రిప్షన్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకెక్కడ ఉండాలి, హెడ్డర్స్. ఈ ట్యాగ్స్ అనేవి మనకి H1 to H6 ఉంటాయి కదా. ఈ ట్యాగ్స్లో మనము ఫస్ట్ 3 ట్యాగ్స్ H1, H2, H3లో యూజ్ చేయాలి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఈ బ్లాగ్లో యూజ్ చేస్తాము. అదొకటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫస్ట్ ట్యాగ్ అనేది ఇది ఆల్వేజ్ H1కి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది వచ్చేసి ఇది బ్లాగ్ టైటిల్. మనం ఇక్కడ కనిపించే ఏమో మెటా టైటిల్. ఈ రెండు వేరువేరుగా తీసుకోవచ్చు, సేమ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ తీసుకున్నాక మనకి ఇది సెకండ్ది H2 ట్యాగ్ అనమాట. దీన్ని సైడ్ హెడ్డింగ్స్లో సేమ్ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. శ్రీషా డిజిటల్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చింది మనకి శ్రీషా డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్. ఈ కీవర్డ్ ఇక్కడ మనము H2, ఇంకొక చోట వచ్చిన కూడా మళ్ళీ H3, అట్లా 2 ప్లేసెస్లో మనం H2 అండ్ H3 వాడాలి. ఇంకా రిమైనింగ్ ఎన్ని
ట్యాగ్స్ 6 వరకు ఎన్ని యూజ్ చేసినా పర్లేదు కానీ ఫస్ట్ ఈ 3 మాత్రం మ్యాండేటరీ. H1లో కీవర్డ్ ఉండాలి, H2లో కీవర్డ్ ఉండాలి, H3లో కీవర్డ్ ఉండాలి. కంటెంట్ ఆఫ్ బాడీ అంటే ఈ బాడీలో మనకి ఈ కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అంటే మనం 1000 వర్డ్స్ ఆర్టికల్ రాస్తే 10 to 20 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. మోర్ దెన్ దట్ చేస్తే మనకి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓలోకి వెళ్ళిపోతుంది. 20 కన్నా ఎబోవ్ కీవర్డ్స్ కనుక ఈ ఆర్టికల్లో ఇంక్లూడ్ అయితే ఈ కీ 20 మోర్ దెన్ 20 టైమ్స్ రిపీట్ అయితే ఈ కీవర్డ్ మన ఆర్టికల్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓకి కన్వర్ట్ అయ్యేది. అప్పుడు మన వెబ్సైట్ పెనలైజ్ అవుతుంది. కాబట్టి మన కీవర్డ్స్ అనేది మోర్ దెన్ 20 ఉండకుండా చూసుకోవాలి. 10 to 20 మధ్యలో ఉంటే మనకి బెస్ట్ అనమాట. ఇన్ కేస్ 10 టైమ్స్ 20 టైమ్స్ సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సినానిమ్స్ని యూజ్ చేసుకుంటారు. వాటినే మనము సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షరీ కీవర్డ్ అని అంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా, ఇది ప్రైమరీ కీవర్డ్. నెక్స్ట్ ఇక్కడ పైప్ సింబల్ ఇచ్చి ఎస్సీఓ అండ్ యాడ్ సర్వీసెస్ ఉంది కదా, ఇది సెకండరీ కీవర్డ్. తర్వాత మళ్ళీ ఇక్కడ పైప్ సింబల్ ఇచ్చి ఇంకొక కీవర్డ్ రాస్తే అది టెర్షరీ కీవర్డ్. ఓన్లీ 3 కీవర్డ్స్ని అలౌ చేస్తుంది టైటిల్లో. ఇది ఎప్పుడు అంటే కీవర్డ్ బేస్ మీద సెర్చ్ ఇంజిన్ వర్క్ అయినప్పుడు. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీదకి కన్వర్ట్ అయింది, ఈ కీవర్డ్ బేస్ మీద రన్ అవ్వట్లేదు. ఈ సెర్చ్ బేస్ మీద రన్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైమరీ కీవర్డ్ని మనము ఫోకస్ కీవర్డ్ అని కూడా అంటున్నాం అనమాట. ఇట్లా 3 కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటున్నాము. ఎప్పుడైతే సెర్చ్ ఇంటెంట్లోకి కన్వర్ట్ అయినాక యూజ్ చేస్తున్నామో అక్కడ మనము ఫోకసింగ్ కీవర్డ్ అంటున్నాం దీన్ని, ప్రైమరీ కీవర్డ్. లైక్ ఇది ఏంటి అంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రాసిన టైటిల్ అనమాట. ఇది కూడా అంతే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ కుక్కట్పల్లి. ఇది సెర్చ్ ఇంటెన్షన్ ఇందులో కనపడుతుంది. కుక్కట్పల్లిలో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ బెస్ట్ కంపెనీ కోసం సెర్చ్ చేస్తున్నారు అనేసి. హైదరాబాద్లో ఇది సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద వస్తుంది అనమాట. ఇట్లాంటివన్నీ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ట్రైనర్ ఇన్ సికింద్రాబాద్ అని, ఇది కూడా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద. ఇవన్నీ కూడా అలానే వచ్చినాయి అనమాట. ఇట్లా మనం కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ బాడీలో వస్తుంది యూఆర్ఎల్ అంటే ఐడియా ఉంది కదా, ఇక్కడ వస్తుంది కదా వెబ్సైట్లో టాప్లో కనిపిస్తుందా, HTTPS అని కనిపిస్తుందండి. ఈ యూఆర్ఎల్ ఇక్కడ వస్తుంది. తెలుసు. ఈ యూఆర్ఎల్లో కూడా మనము కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. అలాగే ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఈ ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ మనం వెబ్సైట్ లోపల ఇస్తాము ఆన్ పేజ్లో, అక్కడ వస్తుంది. అక్కడ గూగుల్ రీడ్ చేసి ఈ ఇమేజ్ని మనకి ఆన్లైన్లో చూపిస్తుంది. జస్ట్ ఈ కీవర్డ్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఇమేజెస్, ఇక్కడ వచ్చింది చూడండి. ఇట్లా ఇవన్నీ కూడా మన ఇమేజెసే వస్తాయి అన్నమాట. కంపెనీ పేరు మీద మనం సెర్చ్ చేస్తే ఇవన్నీ ఇలా వస్తాయి. ఇవన్నిటికీ ఆల్ట్ ట్యాగ్ కింద ఈ శ్రీష డిజిటల్వి తీసుకుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనం ఈ కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఎలా చేస్తాము అనేది మనం రేపు డిస్కస్ చేద్దాము. మీకు ఈ మెటీరియల్స్ ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో, ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. రేపు మిమ్మల్ని అడుగుతానంట వాట్ ఈజ్ ఎస్ఈఓ, వై ఎస్ఈఓ, ఇవన్నీ కూడా. ఓకే, మీకు గ్రూప్లో అప్డేట్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే. ఓకే ఓకే మేడం. స్వాతి గారు లేదండి, క్లియర్గానే ఉంది. ఏం లేదండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం డౌట్స్ అట్లా ఏం రావట్లేదు. అంత క్లియర్. మీరు వర్క్
ఏంటండి? ఓకే. ఓకే. యాహ్! ప్రస్తుతానికి. సరే ఓకే. మెటీరియల్ పెడతాను. ఇంక రేపటి యాహ్! నుంచి డైలీ ప్రస్తుతానికైతే అలాగే టాపిక్స్ మీకు బానే సెల్ఫ్ అవుతున్నాయి. ఇంట్రొడక్షను మీకు తెలుసు కదా చెప్పడం. ఇంకా మీకైతే స్క్రిప్ట్ ఏమి అవసరం లేదు కదా! యాహ్! అండి. ఆ! సరే. సరేనండి. పెట్టేస్తాను యాహ్! గ్రూప్‌లో. యాహ్! అండి. ఇవ్వండి. చాలా రోజులయిపోయింది గదా! యాహ్! యాహ్! ఓకే. థాంక్ యూ. మామూలుగా ఫ్రెషర్స్‌కి పెడతాను ఓకే. ఎక్స్‌పీరియన్స్ కాకుండా. ఓకే అండి. తర్వాత మనం ప్రాజెక్ట్స్ ఆ! అదే. ప్రాజెక్ట్స్ చేసినాక తర్వాత లాస్ట్‌లో మనం ప్రాజెక్ట్ యాహ్! చేసుకొని యాక్చువల్లీ చాలా ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే అప్పుడు ఇంకొంచెం బావుంటది. అప్పుడు కూడా మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. ఆ! ఓకే అండి. పెడతాను. సరే. ఓకే. థాంక్ యాహ్! యూ. యాహ్! ఇప్పుడు గూడా ఒకసారి పెట్టండి. యాహ్! ఒక్కసారి చూస్తా. యాహ్! ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.